అంటే అంబటి రాంబాబు ఒక్కలే కాదుగా దాన్ని కాదు. సరే, కాకపోతే నేను ఆయన ట్వీట్ చూసా కాబట్టి. ఇప్పుడు మా నారాయణమూర్తి మాట్లాడతాడు ఎట్లాగో, ఇప్పుడు మా వాడు ఎట్లాగో వదలండు, మా నారాయణమూర్తి ఎట్లాగో మాట్లాడిన తర్వాత నేను మాట్లాడతాను. రైట్. నారాయణమూర్తి గారు, అంటే ఎప్పుడెప్పుడు వీళ్ళ మధ్య ఏమన్నా విభేదాలు వస్తాయా అని ఎదురు చూస్తున్నట్టుగా ఉంది. టీడీపీ కూడా అట్టగే రియాక్ట్ అయింది. ఏదో అంటారు కదా, గుంట దగ్గర నక్కల్లాగా ఎందుకు కాచుకొని కూర్చున్నారు, మా మధ్య ఏమి రావు, ఇవన్నీ టీ కప్లో తుఫాన్లే, మీరు ఎందుకు అంత ఆందోళన చెందుతున్నారని ఆల్రెడీ బొండమ్మ కూడా కౌంటరు ఆల్రెడీ మీరు ఇవ్వటం, పవన్ గారు మాట్లాడటం, మీరు రియాక్ట్ కావటం, కౌంటర్ రావటం అన్నీ వాళ్ళ పొద్దు నుంచి అంతా దాని చుట్టే తిరుగుతున్నాయి. ఎంత కవర్ చేసుకోవడం చచ్చిపోతున్నారంటే వీళ్ళు, చావలేక, మింగలేక, కక్కలేక, ఆ సిగ్గుపడలేక, గర్వంగా ఫీల్ అవ్వలేక, ఆయన పైచాచికత్వాన్ని అభినందించలేక, కాబట్టి 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 అని మా సోదరుడు, పెద్ద సోదరుడు ప్రసాద్ గారు కాబట్టి 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 అని చెప్పేసి ట్రై చేస్తున్నాడు, కానీ అది కావటం లేదు ఎంత ట్రై చేసినా. కాబట్టి కాబట్టి పాపం 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు అని చెప్పేసి చెప్పుకుంటూ, నీకు ఆత్మాభిమానం ఉంటుంది, నీకు ప్రెజర్ ఉంటుంది, మీకు ఎంత ఉంటుందో నాకు అంత ఉంటుంది, మీరు ఎంత ఎన్నిసార్లు నెగ్గినా, ఎన్నిసార్లు సీఎం అయినా, నేను 2 సార్లు ఓడిపోయినా కూడా, కాబట్టి మేము కూడా యానం చేస్తాను. RRR లాగా, RRR సినిమా టైటిల్ బాగుందని చెప్పేసి రంపచోడవరం, రాజోలు, రాజనగరం, రాజ్యం ఇవన్నీ కలిసి వస్తాయి కాబట్టి రావులపాలెం అని అక్కడెక్కడో అన్ని మర్చిపోయి మరి రాజోలు అని చెప్పేసి తర్వాత రాజనగరం అని చెప్పేసి ఏదో కమిట్ అయ్యాడు. అది తెలిసి కమిట్ అయ్యాడో, తెలియక కమిట్ అయ్యాడో, ఆర్లు కలిసే కదా కమిట్ అయ్యాడో, లేదంటే అక్కడ మనకి బలం ఉందో లేదో తెలిసిండి తెలియక కమిట్ అయ్యాడో కూడా తెలియని పరిస్థితి. కాబట్టి నేనేం చెప్తానంటే, ఇవన్నీ కూడా వీళ్ళు ఎన్ని కుప్పగింతలేసినా టీ కప్పులో తుఫాన్ అని అన్నారు చూసారా, ఆ టీ కప్పులో తుఫాన్లకి ఈ పార్టీలన్నీ మిగిలిపోతాయి. ఒక బలమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు ఇంతమంది కలిసి వచ్చేటప్పుడు పోనీ కలిసి ప్రయత్నం చేస్తున్నారు అంటున్నా. నారాయణమూర్తి గారు కలిస్తే కలిశారని వదిలేయట్లేదు కదా, వాళ్ళ మధ్య ఏమేమి విభేదాలు రాకపోతాయా, దాన్ని ఎట్లా వాడుకుందామా, దాన్ని ఇంకా ఎట్లా పెద్ద చేద్దామా అనే ఆలోచన భయం లేదంటూనే ఆలోచన కూడా చేస్తున్నారు కదా అంటున్నా. కాదు, మనం పెట్టాల్సిన అవసరం చూడండి, చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, ఏదో మనం ఇచ్చిన ప్యాకేజీకి సరిపోకుండా ఈయనేమి ఇష్టం వచ్చినట్టు మళ్ళీ పెద్ద పెద్ద డైలాగులు కొడుతున్నాడు అనే పద్ధతిలో మాట్లాడినట్టుగా ఈయన చెప్పకుండా అనౌన్స్ చేశాడు. ఇప్పుడు 2 పార్టీలు పొత్తులు వెళ్తున్నప్పుడు ఎలా ఉండాలండి, మామూలుగా మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు వాళ్ళు ఉంటారా పోతారా అవన్నీ సెకండరీ. ఇప్పుడు ఈయన చెప్పి ఆయన చేయాలి, ఇద్దరు కలిసి చేయాలి. ఇద్దరు కలిసి చేస్తే ఇంకా అందంగా ఉంటుంది కదా, అట్లా లేదు. ఈయన ఏదో అట్లా అడ్డుపండు కరివేపాకులాగా వాడుకుందాం, వదిలేద్దాం, మనోడే కదా మన పవనం, ఏం చేయాలి అసలు దానికి ఆయనకి ఏమి ఉండదు. ఎన్ని మాట్లాడినా ఏం పట్టించుకోడు, ఏం మాట్లాడినా ఎన్ని పట్టించుకోడు. అది కాదు సమాధానం చెప్పు. మా సోదరుడు అవి కూడా చెప్పామని చెప్పింది మీకు అర్థం కాకపోతే అర్థం చేసుకోవడానికి చెప్తాం. ఇప్పుడు ఆయన ఎందుకు చెప్పినా అర్థం కాక సమాధానం చెప్పండి. లోకేష్ తిడతాడు, తూ అని తిట్టినా కూడా ఇట్లా తుడుచుకుంటూ పోతారు. ఏం కరమైంది, ఏం మరొకళ్ళు అయితే వింటారు అది మీరు. కాబట్టి మీరు ఆయన తుట్టినా తుమ్మినా దగ్గర ఇదే జరుగుతుంది. నువ్వు ఎన్ని కుప్పగింతలు వేసినా, నువ్వు ఈ టీవీల ముందు ఎన్ని కుప్పగింతలు వేసినా, కుప్పగింతలు వేసినా, కప్పగింతలు వేసినా, కుప్పగింతలు వేసినా, కప్పగింతలు వేసినా మీకు ఇచ్చే వాల్యూ అదే. మాట్లాడదాం ప్లీజ్. నారాయణమూర్తి గారు కంక్లూడ్ చేయండి. రైట్, నారాయణమూర్తి గారు 1 minute. నారాయణమూర్తి గారు ఇంకో ప్రశ్న. సరే, ఇప్పుడు మీరు టీడీపీ జనసేన మధ్య ఒక్క నిమిషం 1 minute. నారాయణమూర్తి గారు నేనేమంటున్నానంటే, టీడీపీ జనసేన మధ్య విభేదాలని వాడుకోవాలి అని ఆలోచన చేయటం ఒక అంశం. రెండోది, షర్మిలని ఎదుర్కోవటం కూడా
మీకు కొంత ఇబ్బందిగా ఉంది అనుకుంటా. అందుకనే తెలంగాణ అంటే వైసీపీ అంటే ఆయన ఇంతకుముందు వైఎస్ఆర్ టీపీలో షర్మిలతో ప్రయాణం చేసిన వ్యక్తిని పట్టుకొని ఆయన ద్వారా షర్మిలని మీద అటాక్ చేయించేటువంటి వ్యూహాలు, దానికి ఆల్రెడీ ఆమె కూడా కౌంటర్ ఇచ్చింది అనుకోండి. ఆ రకమైనటువంటి ప్రయత్నాలు మొదలుపెట్టారు. షర్మిలను డ్యామేజ్ చేసే ప్రయత్నాలు వర్కౌట్ అయితే ఇప్పుడు రాజకీయాల్లో మాకు ఇప్పుడు తెలుగుదేశమే అసలు దాని ఉనికిని కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతుందంటే అధపాతాళంలోకి తొక్కేయబడ్డ కాంగ్రెస్ పార్టీకి ఎవరో వచ్చి నిలబడితే అధపాతాళంలో చిక్కుకున్న ఎముకలు కానీ లేండి ఏమైనా మిగిలిన అవశేషాలు ఏమైనా బయటకు వస్తాయా? దానికి ఉపయోగం ఉంటుందా? ఎవరైనా హర్షిస్తారా? ప్రజలు పట్టించుకుంటారా? కాకపోతే రాజకీయాల్లో ఉన్నప్పుడు ఏదన్నా కౌంటర్ ఇచ్చినప్పుడు ఏదైనా మాట్లాడినప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి మా కార్యకర్తలు కానీ లేదంటే మా నాయకులు కానీ పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదంట. అని అట్లా ఊరుకోవట్లేదుగా. ఇందాక కూడా అన్నారు వాళ్ళు ఎంతమంది కలిసినా మాకు నష్టం లేదంటున్నారు, పుల్లలు పెడుతున్నారు. షర్మిల వ్యాఖ్యలు పట్టించుకోవాల్సిన అవసరం లేదంటున్నారు, కౌంటర్ ఇస్తున్నారు. వాళ్ళు గుంట నక్కలు ఎన్ని కలిసి వచ్చినా కూడా మాకేం నష్టం లేదు అంటాం. తప్పు అనాలి కదా. అనకపోతే వీళ్ళు ఏదో అనలేదు. మీరు మూర్తి గారు అట్లా అనలా. ఏమన్నారంటే పవన్ కళ్యాణ్ అప్పుడేం తెలిసింది చంద్రబాబు మోసాలు ఇంకా చాలా ఉంటాయన్నారు, వాళ్ళు కలిసి వస్తే. అట్లా అనలా, మీరు అట్లా లేదు. పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టే కార్యక్రమం పెట్టుకున్నారు తప్ప మీరు పవన్ కళ్యాణ్కి వాళ్ళు ఎంతమంది కలిస్తే మాకేంటి అని టేక్ ఇట్ ఈజీగా లేరు. వీలుంటే దాన్ని అడ్వాంటేజ్ తీసుకున్నారు. మేము చాలా టేక్ ఇట్ తీసుకున్నాం. వీళ్ళు ఎన్ని గుంట నకలు కలిసినా కూడా సింహం ముందు వీళ్ళు నిలబడరు. ఎక్కడ గాండ్రించేటప్పుడు ఇప్పుడు వస్తున్నాడు, రేపు సింహం దిగుతుంది వైజాగ్ లో. ఎక్కడ కనపడ్డా ఇప్పుడు కనపడ్డా ఒక్కసారి ఫీల్డ్ లోకి దిగింది అంటే ఒకసారి ఒక్కడ కనపడ్డా ఇక్కడ వీధిలో ఎవరు తిరగడా రోజు తిరుగుతూనే ఉన్నారు కదా అంటున్నా. మూర్తి గారు సింహం ముందు గ్రామ సింహాలు వస్తున్నాయని కలిపి రోజు తిరుగుతున్నారు. గ్రామ సింహాలు అన్ని వస్తాయి, పారిపోతాయి. ఒకే ఒక గాండ్రింపుకి పారిపోతాయి. ఫ్లైట్ లో జరగడు 5 కిలోమీటర్లు కూడా కింద మనుషులు తిరగకుండా చేయడు. సీఎం ప్రోటోకాల్ తెలియని మాట్లాడతారు. పిచ్చి పట్టిన గ్రామ సింహం ప్రోటోకాల్ తెలియని మాట్లాడతారు. అధికారంలో లేదు కాబట్టి అది రఘురామ కృష్ణరాజు సుప్రీంకోర్టు కేసును బట్టి ఇట్లాగే గ్రామ గ్రామ సింహాల్లో మొరగండి. ఎట్లా రైట్ వస్తా మూర్తి గారు వస్తా ఒకసారి